తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతులు ఎవరైతే మూడో విడత రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో మీ ఖాతాలలో ఈరోజు రేపు అయితే రైతు భరోసా నిధులను అయితే జమ చేయబోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. మీరు మీ బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి ఈ రోజు నుంచే. ఎందుకంటే మీ ఖాతాలలో ఒకవేళ ఇప్పుడు కూడా డబ్బులు అనేది మూడో విడతకు సంబంధించినటువంటి, రెండో విడతకు సంబంధించినటువంటి, ఒకటో విడతకు సంబంధించినటువంటి డబ్బులు అనేది పడడానికి ఇక్కడ 100% ఛాన్సెస్ అనేవి ఉన్నట్లునైతే కనబడుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు పడి ఉంటాయని అయితే మూడో విడత రైతు భరోసా ఎప్పుడు ఇచ్చారో, అలాగే రాని వారికి ఎప్పుడు జమ చేయబోతున్నారు అన్న దానిపై ఇక్కడ మనమైతే కీలకమైన అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో కాబట్టి వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని తెలుసుకోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 విడతల రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది. మనకి దాదాపు మూడో విడత రైతు భరోసా డబ్బుల కోసం సుమారుగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 3,000 కోట్ల రూపాయల బాకీ అనేది ఉండడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మొదటి విడతలో 1 ఎకరానికి లిమిట్గా పెట్టి రాష్ట్రంలో ప్రతి రైతుకి కూడా జమ చేశారు. ఇక 6,000 రూపాయల చొప్పున నిజమైనటువంటి సాగు చేస్తున్నటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఎకరానికి నుండి మొదలు అవుకొని 10 ఎకరాల వరకు సాగు చేస్తున్నటువంటి కూడా 1 ఎకరానికి ఇచ్చారు. రెండో విడతలో ఏం చేశారో చూసినట్లయితే మనకి దాదాపు ఎకరాన్ని లిమిట్గా పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 200 కోట్ల రూపాయలని నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి రైతులకు ఇక్కడ మొదటి విడత ఎకరం ఉన్న వాళ్ళకి ఆల్రెడీ జమ అయింది. కాబట్టి మొదటి విడత ఎకరంలో ఒక గుంట నుండి మొదలవుతే పై చిలుక వరకు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఇస్తే 2 ఎకరాల వరకు పూర్తయింది. అయితే మూడో విడతలో ప్రభుత్వం ఏం చేయబోతుందంటే 2 ఎకరాలు 1 ఎకరం కంటే నుండి 5 ఎకరాల వరకు లిమిట్గా పెట్టి రైతు భరోసా దాదాపు 1,500 నుండి 200 కోట్ల రూపాయల వరకు విడుదల చేయబోతుంది అనేది సమాచారం అయితే ఇక్కడ ఉన్నట్లు తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇక మనకి ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనకి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారు ఏదైతే సభలో చిన్నపాటి సభని తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడానికి ప్లాన్లు అనేది ఇక్కడ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈ సభలో సంబంధించినటువంటి రైతు భరోసా మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను అయితే రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం ఎలా మళ్లించాలి, ఎన్ని రోజులలో రైతుల ఖాతాలలో నిధులను అయితే జమ చేయాలి, ఈరోజు రేపు ఏ జిల్లాలలో విడుదల చేయబోతున్నారు అన్న దానిపై కీలకమైన అప్డేట్స్ అనేది రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక రైతు భరోసా మీ ఖాతాలలో రైతు భరోసా డబ్బులు ఈరోజు రేపు జమ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైతే దాదాపు ఆర్బీఐ నుండి 12,000 కోట్ల రూపాయలని రుణ సేకరణ కోసం ప్రభుత్వం ప్రతిపాదన అయితే పంపించడం ఇక్కడ జరగడం అయితే జరిగింది. ఈ 12,000 కోట్ల రూపాయలలో దాదాపు యాసంగి రైతు భరోసా కోసం దాదాపు 3,600 కోట్ల నుంచి రూపాయలనైతే కేటాయించాలని ప్రభుత్వం ఇప్పటివరకే నిర్ణయించుకున్నట్లు ఒప్పుకున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇక ఈ మూడో విడతకు సంబంధించిన ఏవైతే మనకి దాదాపు 3,500 కోట్ల రూపాయల నుంచి 3,300 కోట్ల రూపాయలు అయితే ఉన్నాయని, వాటిని 2 ఎకరాల పైచలికి ఉన్న భూమి కానుంచి మొదలవుతే మొత్తం యాసంగికి సంబంధించిన రైతు భరోసా నిధుల్ని కూడా జమ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక గత వానాకాలం సీజన్ని చూసుకుంటే ఏదైతే మనకి దాదాపు ప్రభుత్వం ప్రణాళికనైతే డబ్బులను పంపిణీ చేసేందుకు సిద్ధం చేయడం అయితే జరిగింది. ఇక మనకి మొత్తానికి మే నెల 10వ తారీఖు లేదంటే 15వ తారీఖు లోపు రాష్ట్రంలో 100% యాసంగి సీజన్ రైతు భరోసా పూర్తి స్థాయిలో బదిలీ అనేది చేసి మళ్ళీ వానాకాలానికి సంబంధించినటువంటి పంట పొలాల పెట్టుబడి సాయం కింద ఈ రైతు భరోసా డబ్బులను అయితే జమ చేసే అవకాశాలు అయితే ఇక్కడ ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. ఇక ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రేపు ఈరోజు వేగంగానైతే రైతు భరోసా డబ్బులనైతే రైతుల ఖాతాలలోకి జమ చేస్తున్నట్లు అప్డేట్ అయితే ఉండడం జరిగింది. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.